మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇలా అంటాడు, చీకటిని చీకటి తొలగించలేదు, వెలుగు మాత్రమే తొలగించగలదు. చీకటి అంటే కేవలం వెలుతురు లేకపోవడం మాత్రమే కాదు, అది అజ్ఞానం, భయం, అన్యాయం మరియు ద్వేషం. మనిషి చీకటిని ఎదుర్కొనేటప్పుడు చాలాసార్లు అదే చీకటి పద్ధతులను ఉపయోగిస్తాడు. కోపం, ప్రతీకారం, దురభిప్రాయం. కానీ చీకటిని చీకటితో ఎదుర్కోవడం అంటే మరింత చీకటిని పెంచడమే. అజ్ఞానాన్ని అజ్ఞానంతో ఎదుర్కొంటే, అన్యాయానికి అన్యాయం జోడిస్తే సమాజంలో మరింత అశాంతి. వెలుగు అంటే ఏమిటి? వెలుగు అంటే అవగాహన, సత్యం, ధైర్యం మరియు న్యాయం. ఒక చిన్న వెలుగు కూడా పెద్ద చీకటిని తొలగించగలదు. ఎందుకంటే వెలుగు స్వభావం వ్యాప్తి చెందటం. ద్వేషాన్ని ద్వేషం తొలగించలేదు, ప్రేమ మాత్రమే తొలగించగలదు. ద్వేషం ఒక చక్రం లాంటిది. ఒకరి ద్వేషం, మరొకరి ప్రతిద్వేషం, మరింత విరోధం. ఇది ఆగని గొలుసు చర్య. ద్వేషానికి ప్రతిగా ద్వేషం చూపడం అంటే అగ్ని మీద పెట్రోల్ పోసినట్టే. ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మన స్పందనను మార్చాలి. చీకటి మీద చీకటి కాదు, వెలుగు కావాలి. ద్వేషం మీద ద్వేషం కాదు, ప్రేమ కావాలి. ఇది సులభం కాదు, ఎందుకంటే మన సహజ ప్రతిస్పందన ప్రతీకారం. కాని అదే సమయంలో అసలు మహత్తు అంటే మనసు కోపం వైపు లాగుతున్నప్పుడు కూడా ప్రేమ వైపు నడవడం. మనిషి నిజమైన శక్తి అతను ఎంతగా ప్రతీకారం తీర్చుకుంటాడో కాదు, ఎంతగా ప్రేమతో చీకటిని ఎదుర్కొంటాడో దానిలో ఉంది.